హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి మిల్క్ పుడింగ్. చాలా వెరైటీగా అండ్ కొత్తగా స్పెషల్గా ఉంటుంది. మీ పిల్లలకి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి, ఆర్ నార్మల్ దన్న తీసుకోవచ్చు. దీంట్లో అయితే కొంచెం కష్టంగా అనిపించదు. ఒక హాఫ్ కప్పు షుగర్ తీసుకొని వాటర్ ఏమీ కలపకుండా సిమ్ ఫ్లేమ్లో దాన్ని కరిగించండి. సో ఇది క్యారమిల్ చేసే ప్రాసెస్లో మీరు అక్కడే ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి టేస్ట్ కూడా చేదుగా వస్తుంది క్యారమిల్ మాడిపోతే. సో షుగర్ని క్యారమిల్ ఫార్మేషన్లో మనం చేయాలి. దీనికి కొంచెం టైం పడుతుంది, వాటర్ వేయం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈ క్యారమిల్ ప్రాసెస్ తొందరగా కావాలి అనుకుంటే హాఫ్ గ్లాస్లో ఇంకా కొన్ని తగ్గించి వాటర్ వేసుకొని మీరు కలుపుతూ ఉండండి. సో క్యారమిల్ ప్రాసెస్ అనేది తొందరగా అవుతుంది. క్యారమిల్ అయిన షుగర్ని మీరు ముందుగానే ఆయిల్తో అప్లై చేసి పెట్టుకున్న గిన్నెలో తీసుకోండి, మొత్తం స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. ఇప్పుడు మిల్క్ పుడ్డింగ్కి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి, అందులో ఒక హాఫ్ కప్పు షుగరు, దాన్ని మిక్సీ పట్టుకోండి, పౌడర్ షుగర్ చేసుకోండి. దాంట్లో ఒక కప్పు పాలు, ఒక కప్పు పెరుగు, ఒక 4-5 చుక్కలు వెనిలా ఎసెన్స్, ఆ తర్వాత 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ అయినా వేసుకోండి, లేదంటే కస్టర్డ్ పౌడర్ అయినా వేసి మంచిగా మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఈ మిశ్రమాన్ని మనం ముందుగానే క్యారమెల్ వేసి పెట్టుకున్న గిన్నెలోకి షిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని, వెడల్పాటి గిన్నెని తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోండి. ఒక 250 to 300 ml ఆఫ్ నీళ్ళు వేసుకొని అవి వేడైన తర్వాతనే ఈ గిన్నెని దానికి షిఫ్ట్ చేయండి. మనం ఈ గిన్నె పైన డైరెక్ట్గా మూత పెట్టకుండా సిల్వర్ పేపర్తో ర్యాప్ చేసి మూత పెట్టేసేయండి. ఆ పైన కూడా మూతతో కవర్ చేయండి. ఒక 20 to 30 minutes తర్వాత టూత్ పిక్తోని ప్రిక్ చేసి చూసినట్టయితే ఏమి రానట్టయితే అది బాయిల్ అయినట్టు. మీకు కొంచెం మిల్క్ ఏమైనా వచ్చినట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ ఒక 5 minutes ఉంచుకోండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి మళ్ళీ ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టాలి, అప్పుడే సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాన్ని డిమోల్డ్ చేయండి. గిన్నెకి పైన ఒక ప్లేట్ పెట్టేసి ఆ గిన్నెని బోర్లేంచేయండి. బోర్లేసిన తర్వాత మెల్లిగా ట్యాప్ చేయండి, ఆటోమేటిక్గా డిమోల్డ్ అయిపోతుంది. ఈ మిల్క్ పుడింగ్ అనేది కేక్ లాగా పఫీగా రాదండి, మామూలుగా వస్తుంది. హైట్ కూడా చూడండి, మనం ఇది లోతుగా ఉన్న గిన్నెలో వేసుకుంటే మాత్రం కేక్ అపియరెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ క్యారమిల్ అనేది మీకు తగ్గినట్టుగా అనిపిస్తే పైనుంచి హనీ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ కొంచెం రిచ్గా అనిపిస్తుంది. ఇదండి మన వీడియో. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.